లక్షద్వీప్ ఈ పేరు ప్రస్తుతం భారతదేశం మొత్తం చర్చిస్తున్న పేరు. దీనికి కారణం 2 జనవరి 2024లో లక్షద్వీప్ను పీఎం మోదీ గారు విజిట్ చేసిన తర్వాత మనం ఏ విదేశాలకు వెళ్ళనవసరం లేదు, ఇక్కడే విదేశాల్లో కావాల్సిన వాతావరణం మన దేశంలో చాలా ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నాయి అని లక్షద్వీప్ను ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేయడం జరిగింది. దీనికి తోడుగా అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లు కూడా ప్రసారం చేయడంతో ఎంతో మంది విహారయాత్రలకు మాల్దీవులకు వెళ్లాలని బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ సైతం క్యాన్సిల్ చేయించుకున్నారు. దీనికి తోడుగా ఈజ్ మై ట్రిప్ వంటి ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ కూడా మాల్దీవ్స్ కు వెళ్లాల్సిన ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దీనితో భారతదేశం మొత్తం ఈ లక్షద్వీప్ గురించి చర్చించుకుంటున్నారు. అసలు ఈ లక్షద్వీప్ ఎక్కడ ఉంది, లక్షద్వీప్ దీవులకు ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. అందులో భాగంగానే ఈ వీడియోలో ఈ లక్షద్వీప్ ఎక్కడ ఉంది, అసలు ఈ లక్షద్వీప్ అనే ప్రాంతం గురించి మాట్లాడడానికి కారణమైన మాల్దీవులకి భారతదేశానికి ఉన్న గొడవలేంటి, ఈ లక్షద్వీప్ హిస్టరీ ఏంటి, అక్కడ వారి జనాభా మరియు సంస్కృతి గురించి, అలాగే మన ఇండియా నుండి లక్షద్వీప్కు వెళ్ళడానికి రవాణాతో సహా అన్ని ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో మొత్తం చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇలాంటి చాలా వీడియోస్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటిని తప్పక మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టిన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు చేసే లైక్స్ నన్ను చాలా సంతృప్తిని అలాగే ఎనర్జీని ఇస్తుంది. సో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ గో టు ద వీడియో. మిత్ర దేశాలుగా ఉన్న మాల్దీవ్స్ అలాగే ఇండియాకి గొడవ ఎందుకు వచ్చింది? జనవరి 5న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన లక్షద్వీప్ పర్యటన నుండి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయడం జరిగింది. అందులో బీచ్లో ఉన్న ఫోటోలను అక్కడ వాతావరణం గురించి పెట్టడం జరిగింది. దీని కారణంగా రెండు దేశాల వివాదాలకు దారితీసింది. దీనికి కారణం మన భారతీయులలో ఎక్కువ మంది సెలబ్రిటీలు అలాగే సంపన్నులు రిలాక్స్ కోసం మాల్దీవులకు పర్యాటకం కోసం వెళ్తూ ఉంటారు. అయితే ఈ పోస్టులు తమ దేశంలో ఉండే మంచి అంటే లక్షద్వీప్ వంటి ద్వీపాలను విడిచి బయట ఐస్లాండ్కి ఎందుకు వెళ్ళడం అనుకుని దేశీయ పర్యాటకం ప్రోత్సహించడానికే సోషల్ మీడియాలో పెట్టారని సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. దీనితో మాల్దీవుల ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు ట్విట్టర్లో భారత ప్రధానమంత్రి లక్షద్వీప్ పర్యటన ఉద్దేశం మాల్దీవుల పర్యాటకను సవాల్ చేయడమే అని ఊహించారు. దీనితో భారతదేశం గురించి ద్వేషపూరిత పోస్టులు సోషల్ మీడియాలో నిండిపోయింది. దీనికి బలం చేకూర్చేలా అక్కడ స్థానిక పత్రికలు భారతదేశం గురించి నెగిటివ్గా రాయడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ ఆలోచన చాలా బాగుంది. అయితే మాతో పోటీ భ్రమే, మేము అందించే సేవను లక్షద్వీప్ ఇవ్వలేదని, వారు శుభ్రంగా ఉండరని మాల్దీవుల ప్రోగ్రెసివ్ పార్టీ సభ్యుడు జావేద్ రమీజ్ అన్నారు. దీంతో భారతీయులకు కోపం వచ్చి అక్కడ ముందుగా బుక్ చేసుకున్న హోటల్స్ ను అలాగే ఫ్లైట్స్ బుకింగ్స్ ను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈజ్ మై ట్రిప్ కూడా మొత్తం విమానాల బుకింగ్ ను నిలిపివేసింది. దీనితో పాటు అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్, పూజా హెగ్డే, మధు భండార్కర్, పివి సింధు, శిల్పా శెట్టి, వరుణ్ ధావన్ వంటి ఎంతో మంది ప్రముఖులు లక్షద్వీప్ ను సందర్శించాలని కోరారు. అలా లక్షద్వీప్ గురించి చాలా మంది వెతకడం ప్రారంభించడం జరిగింది. అసలు ఈ లక్షద్వీప్ దీవులు ఎక్కడ ఉన్నాయి, దాని హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లక్షద్వీప్ దీవులు ఎక్కడ ఉంది? లక్షద్వీప్ భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం. ఈ లక్షద్వీప్లో 36 ద్వీపాలు కూడిన ద్వీప సమూహం. కానీ 36 ద్వీపాలలో ఒకటి పరాల అనే ద్వీపం సముద్రంలో మునిగిపోవడంతో ఇప్పుడు అక్కడ 30 ద్వీపాలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ ఐస్లాండ్ పశ్చిమాన అరేబియా సముద్రం మరియు తూర్పున లక్షద్వీప్ సముద్రం మధ్య ఉంటుంది. ఈ లక్షద్వీప్ ద్వీపం మన ఇండియాలోని మలబార్ సముద్ర తీరానికి 200 నుంచి 440 కిలోమీటర్ల దూరంలో ఈ లక్షద్వీప్ ఉంటుంది. లక్షద్వీప్ మొత్తం భూభాగం 12.59 చదరపు మైళ్ళు. దీనికి రాజధాని కవరట్టి. లక్షద్వీప్ లో అతిపెద్ద నగరం ఆండ్రోట్. అయితే ఇక్కడ సొంత లక్షద్వీప్ ప్రభుత్వం ఉంది. లక్షద్వీప్ కు సొంత హైకోర్టు అంటూ ఏమీ లేదు. దీనికి కేరళ హైకోర్టే ప్రధాన హైకోర్టుగా ఉంది. లక్షద్వీప్ చరిత్ర. లక్షద్వీప్ అనే పేరుకు మలయాళం మరియు సంస్కృతంలో ఒక లక్ష ద్వీపాలు అని అర్థం వస్తుంది. ఈ లక్షద్వీప్ను చాలా మంది పాలించారు అని చరిత్ర చెబుతుంది. ఈ లక్షద్వీపులో ఆదిమవాసులు లేరు కాబట్టి ఈ ద్వీపాల స్థావరానికి పండితులు భిన్నమైన చరిత్రను సూచించారు. పురావస్తు ఆధారాలు సుమారుగా 1500 BCE ప్రాంతంలో మానవ నివాసాలు ఉన్నాయని, బౌద్ధ మతం యొక్క జాతక కథలు ఈ ద్వీపాల గురించి ప్రస్తావించారు. బౌద్ధ శకంలో సంఘమిత్ర సన్యాసి ఈ ద్వీపాన్ని సందర్శించినట్లు నమ్ముతారు. అయితే ఈ ద్వీపాల గురించి నావికులకు బాగా తెలుసు. ఈ లక్షద్వీప్ కు ఎక్కువగా ఇస్లామిక్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీనికి కారణం 661 CEలో ఉబైదుల్లా లక్షద్వీప్ ను తీసుకువచ్చారు. అతని సమాధి ఆండ్రోట్ ద్వీపంలో ఉంది. 11వ శతాబ్దంలో చోళులు కేరళలోని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తరువాత చివరి చోళుల కాలం వచ్చేటప్పటికి ఈ ద్వీపాలను కూడా పాలించడం జరిగింది.
దీని తర్వాత భూములు మొత్తం కన్నూరు రాజ్యంలోకి వచ్చాయి. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఒర్మోస్ మరియు మలబార్ తీరం మరియు దక్షిణాన సిలోన్ మధ్య సముద్రాలను పాలించారు. దీనికి ముందు 1498లో వాస్కోడి గామా ఆవిష్కరణ యుగంలో కోజికిడ్కు వచ్చి ఈ ద్వీపాలను కంట్రోల్లో తీసుకున్నారు. 1545లో ద్వీపవాసుల ద్వారా వాళ్ళు తరిమివేయబడ్డారు. 16వ శతాబ్దంలో లక్షద్వీప్లోని జనవాస ద్వీపాలు పోర్చుగీస్ నుండి రక్షణ కొరకు అరక్కల్ రాజ్యం యొక్క పాలక కుటుంబానికి ఈ ద్వీపాల హక్కులను ఇవ్వడం జరిగింది. 1787లో అమినిదేవి ద్వీపాలు టిప్పు సుల్తాన్ పాలనలోకి వచ్చాయి. ఇది 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం తర్వాత బ్రిటిష్ నియంత్రణలోకి తీసుకున్నారు. అందులో కొన్ని ద్వీపాలు అరక్కల కుటుంబం యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఈ కుటుంబం బకాయిలు చెల్లించినందున ఈ ద్వీపాలు కూడా బ్రిటిష్ వారు తీసుకోవడం జరిగింది. బ్రిటిష్ వారు ఈ ద్వీపాలన్నీ కూడా మలబార్ జిల్లాలో ఉంచడం జరిగింది. భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత సొంతంగా చట్టాలను రాజ్యాలను రూపొందించడం జరిగింది. అందులో భాగంగా 1 నవంబర్ 1956న భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో లక్షద్వీప్ దీవులను మలబార్ జిల్లా నుండి వేరు చేయడం జరిగింది. భారతదేశం పరిపాలన సులభతరం చేసినట్టుకు రాష్ట్రాల వారీగా కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది. అందులో లక్షద్వీపులను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంచడం జరిగింది. 1 నవంబర్ 1973న లక్షద్వీప్ పేరు పెట్టడానికి ముందు అక్కడ భూభాగాన్ని లక్కడివ్, మినికాయ్ మరియు అమెడివి దీవులుగా పిలిచేవారు. లక్షద్వీప్ దీవుల యొక్క ప్రధాన కార్యాలయం 1964 వరకు ఒక దశాబ్దం పాటు కోజికిడ్లో ఉండేది. తర్వాత కవరత్తికి మార్చబడింది. అయితే ఈ కేంద్రపాలిత ప్రాంతం భద్రతను కాపాడడానికి అక్కడ పెరుగుతున్న పాపులారిటీ దృష్టిలో ఉంచుకొని ఒక నేవీ స్థావరం అలాగే ఐఎన్ఎస్ దీపరక్షక్ను ప్రారంభించడం జరిగింది. జనాభా మరియు సంస్కృతి. లక్షద్వీప్ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ జనాభా 64,473 మంది ఉన్నారు. ఇది భారతదేశంలోని 640 జిల్లాల్లో 627వ ర్యాంకును కలిగి ఉంది. ఇక్కడ వారిలో పట్టణాలలో 78% మంది అంటే 50,332 మంది నివసిస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో 22% అనగా 14,141 మంది జీవిస్తున్నారు. ఇక్కడ ప్రతి 1000 మంది పురుషులకు 946 స్త్రీ లింగ నిష్పత్తి ఉంది. ఇక్కడ అక్షరాస్యత రేటు 92.28% ఉంది. ఇక్కడ చాలా మంది ప్రజలు మలబార్ తీరం నుండి వలస వచ్చిన వారు వారసులు మరియు ద్వీపంలో ఉండే వాసులు. జాతిపరంగా చూస్తే కేరళలో మలయాళీ ప్రజలతో సమానంగా ఉంటారు. ఇక్కడ ఉండే జనాభాలో 93% జనాభా ముస్లింలు. ఇందులో చాలా ఎక్కువ మంది సున్నీ విభాగానికి చెందినవారు. లక్షద్వీప్ దీవుల్లో ఆచరించే ప్రధాన మతం ఇస్లాం. ఈ ఇస్లాంను ఇక్కడికి ముందుగా వచ్చిన ఉబైదుల్లా ప్రతిపాదించారు. ఇక్కడ వారు ఎక్కువ మంది ముస్లింలు కాబట్టి ఈద్, మొహరం, ఈద్ ఉల్ ఆదా మరియు మిలాద్ నబీ ఇక్కడ ప్రధాన పండుగలు. ఇక్కడ సంస్కృతి లక్షద్వీపులకు సమీపంలో కేరళ ఉంటుంది కనుక అక్కడ సంస్కృతి మప్పిలాల పోలి ఉంటుంది. భాషలు మరియు ఆర్థిక వ్యవస్థ. లక్షద్వీప్లోని ప్రధాన భాషలు మలయాళం మరియు దివేహి. ఉత్తర దీవుల్లో ప్రజలు అరబీ మలయాళం మాదిరిగానే జెసేరీ మాట్లాడతారు. మినికాయ్ ప్రజలు మాల్దీవుల్లో మాట్లాడే దివేహి భాషలు వైవిధ్యమైన మహల్ భాష మాట్లాడతారు. అయితే ఇక్కడ మలయాళం బ్రిటిష్ పాలనలో లక్షద్వీప్ ప్రాథమిక భాషగా పరిచయం చేస్తే అరబిక్ మలయాళ లిపి భారత ప్రభుత్వం కొనసాగించడం జరిగింది. ఇక్కడ ఆర్థిక అసమానతలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అలాగే పేదరికం శాతం కూడా తక్కువే. ఇక్కడ ప్రధాన పరిశ్రమగా కొబ్బరి పీచు, ఫైబర్ ఉత్పత్తులుగా చెప్పుకుంటారు. ఇక్కడ 5 కొబ్బరి పీచు కర్మాగారాలు, 7 ఫైబర్ కర్లింగ్ యూనిట్లు భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. అలాగే ఇక్కడ వారు ప్రధాన వృత్తి చేపలు పట్టడం. ఈ లక్షద్వీపులలో 11 వర్క్ షాపులు అలాగే 2 పడవ నిర్మాణ యార్డులు చేపలు పట్టేవారు అవసరాలను తీరుస్తాయి. అలాగే ఈ ద్వీపాలలో 375 బోట్లు పనిచేస్తాయి. లక్షద్వీప్ టూరిజం. లక్షద్వీప్లోని పర్యాటక పరిశ్రమ 1974లో అంతర్జాతీయ పర్యాటకం కోసం బంగారు అటోల్ ప్రారంభించినప్పుడు గుర్తించారు. ఇక్కడ టూరిజం చాలా ఎక్కువ సంపదను తెస్తుంది. ఇక్కడ భూభాగం తక్కువ ఉన్నందున ఆదాయ మార్గంగా టూరిజంని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇక్కడ సముద్ర జీవులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ స్కూబా డ్రైవింగ్, విండ్ సర్ఫింగ్, స్నర్లెలింగ్, కాయాకింగ్, కానోయింగ్, వాటర్ స్కూయింగ్, స్పోర్ట్స్ ఫిషింగ్, యాచింగ్ మరియు నైట్ సముద్ర ప్రయాణాలు వంటివి ఇక్కడ ప్రసిద్ధి చెందినవి. నైరుతి పవనాల నెలల్లో తప్ప ఏడాది పొడవునా ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ దీవులను సందర్శించడానికి పర్యాటకులు తప్పనిసరిగా అనుమతి అవసరం. విదేశీయులకు కొన్ని ద్వీపాలను సందర్శించడానికి అనుమతి లేదు. ఇక్కడ బంగారు ద్వీపంలో మినహా ఇంకే అక్కడ మత్తి పానీయాలు నిషేధం. అగట్టి ద్వీపంలోనే అగట్టి విమానాశ్రయం లక్షద్వీప్లోని ఏకైక విమానాశ్రయం. కొచ్చి మరియు బెంగళూరుకు విమానాల రాకపోకలు జరుగుతాయి. కొచ్చి, కోజికోడ్ మరియు లక్షద్వీపులను 6 నౌకలు కలుపుతాయి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.